నాకొక 5, 6 సంవత్సరాలున్నప్పుడు, "ఇప్పుడే వస్తా, ఇక్కడే కూర్చో" అని జెప్పేసి ఎళ్ళింది మా అమ్మ. ఇప్పటి వరకు రాలేదు. దాని తర్వాత మా నాన్న గూడా వదిలేషిండు. అప్పటినుంచి నాకేదన్నా ఇట్లా పిల్లల్ని పేరెంట్స్ వదిలేషిల్లు అంటే చాలు నేను వెంటనే ఆ న్యూస్ స్వైప్ చేసేస్తా. కానీ ఈరోజు నేనొక వీడియో జూషిన. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో లలిత, రవి అనే ఇద్దరు మనుషులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల్ని ఎదిరించి మరి. దాని తర్వాత ఇద్దరు బిడ్డలు పుట్టిల్లు. వాళ్ళకి ఈ మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి. ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల తల్లేం జేషింది అనంటే, తాళి దెంచి మొగుని మొహం మీద గొట్టి, నాకు మొగుడు వద్దు, పిల్లలు వద్దు అని జెప్పేసి వదిలేసి ఎళ్ళిపోయింది. తల్లే వదిలేసిన తర్వాత పిల్లల్ని నేనేం జేసుకుంటా అని జెప్పేసి, రవి గారు గూడా అంటే వాళ్ళ నాన్నగారు గూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పిల్లు. ఆ పిల్లల దుఃఖం వర్ణనాతీతం. లాస్ట్‌కి వాళ్ళ నాయనమ్మని పిలిచి, ఆ పిల్లల్ని వాళ్ళ నాయనమ్మతోని పంపించిల్లు. ఇట్లా పిల్లల్ని కని వదిలేసినోళ్ళ మీద గూడా కేసులుంటే మంచిగుంటది గదా! ఒక స్ట్రాంగ్ కేస్ పెట్టి లోపడేసి గిబ్బ గిబ్బ గుద్దితే పిల్లల్ని గనాలంటే కొంచెం భయపడతారు అట్‌లీస్ట్. మీరేమంటారు?